యువతకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీ పరిధిలో 300 మంది అభ్యర్థులు 35 ఏళ్లలోపు వారే ఉండడం గమనార్హం. రాజకీయాలు చేయడం, ప్రజాప్రతినిధులు కావడం ఇది కేవలం పెద్ద మనుషులకే సంబంధించిన అంశం కాదని, అవకాశం ఇస్తే తామేమిటో నిరూపిస్తామని యువత చెబుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థులే కాకుండా స్వతంత్ర అభ్యర్థులకు కూడా యువత మున్సిపల్ బరిలో దిగుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. విద్యా, ఉద్యోగం అనంతరం బాధ్యతల కారణంగా చాలామంది యువత రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వచ్చే అవకాశాలను కొందరు అందిపుచ్చుకొని రాజకీయాల్లో రాణించేందుకు సిద్ధమవుతున్నారు. సామాజిక సేవల్లోనూ, యువజన సంఘాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తూ జనంలో తిరిగే యువతరం స్థానిక ఎన్నికలని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తున్నారు. తనకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి అని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రాణిస్తూ వస్తున్నానని పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వీరేశ్రావు అనే యువకుడు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనే తపన తనలో ఎప్పుడు ఉండేదని తెలిపారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తనను గుర్తించి టికెట్ కేటాయించిందన్నారు. సమాజంలో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. లక్ష్యంతోనే ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఎప్పుడు నా మదిలో ఉంటుంది. అన్నట్టుగానే గౌరవనీయులు పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారి ఆశీర్వాదంతో 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఇప్పుడున్న భారతదేశంలో సమాజానికి మార్పు రావాలంటే కొంచెం యువతకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే వయసు పడిన వాళ్ళు లేకపోతే రాజకీయాలలో ఆరుతేరిన వాళ్ళు ఏం జరుగుతూ ఉన్నదంటే వాళ్ళకి అవినీతి అనేది ఒక పద్ధతిగా మారిపోయింది. ఓటుకు నోటు అనేది తప్పకుండా ఉంది. కాకపోతే ప్రజలు విజ్ఞతలు ఆలోచించి ఈసారి అయితే నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకురావాలనే ఆలోచన తనలో ఎప్పుడు ఉండేదని అభ్యర్థి కొక్కిరాల దీప్తి తెలిపారు. యువత రాజకీయాల్లోకి వస్తే కొత్త ఒరవడిని సృష్టించవచ్చన్నారు. పరకాల ప్రజలందరికీ నా నమస్కారం. నేను కొక్కిరాల దీప్తి రాకేష్ రావు. నేను పుట్టింది పెరిగింది అంతా పరకాల్లోనే. నా ఎడ్యుకేషన్ నర్సరీ నుంచి 3rd క్లాస్ వరకు శిశుమంది స్కూల్లో చదువుకున్నాను. మరియు 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చైతన్య మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. అలాగే 9th, 10th శారదా స్కూల్ పరకాల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ హన్మకొండలో, బీటెక్ బిట్స్ నర్సంపేటలో చదువుకున్నాను. ఇప్పుడు మాకు ఐటీ కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్, నేను డిజిఓ ద ఐటీ కంపెనీలో. నేను ఫస్ట్ టైం రాజకీయంలోకి వస్తున్నాను. ప్రస్తుత కాలంలో పురుషులు మరియు మహిళలు ఈక్వల్గా సోషల్ వర్క్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అందులో భాగమైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.